హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఇప్పటికే 2 లక్షల రైతు రుణమాఫీని అమలు చేసింది. 3 విడతల్లో దాదాపు 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇక ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించగా సన్నవడ్లకు క్వింటాకు 500 బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా పంట పెట్టుబడి సాయంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తుమ్మల అన్నారు. ఎటువంటి అవకతవకలు తావు లేకుండా పక్కాగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ పథకం అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉపసంఘం నివేదిక రాగానే వీలైనంత త్వరలోనే రైతుల యొక్క ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు జమ చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలోనే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పడం జరిగింది. పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు 15,000 నగదును త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు తెలంగాణలో ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. తమ పాలనకు ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోనే రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు చెప్పారు. మంత్రి తుమ్మల ప్రకటనతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో పంట పెట్టుబడి సాయం అందించింది. ఎకరాకు 10,000 చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఖరీఫ్, రబీ సీజన్లో వారీగా 2 విడతల్లో 5,000 రూపాయల చొప్పున మొత్తం ఎకరాకు 10,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పథకాన్ని రైతు భరోసా పేరుతో తీసుకువచ్చింది. ఎకరంకు 15,000 2 విడతల్లో జమ చేయనున్నారు. గతంలో ఈ పథకం అమల్లో అక్రమాలు జరిగాయని, ఈసారి అలా జరగకుండా పక్కాగా పంట పెట్టుబడి సాయం అందిస్తామని మంత్రి తుమ్మల ఇదివరకే ప్రకటించారు. విధి విధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాట్లు చేశామని, నివేదిక రాగానే పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. మొదట 1 ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి అందరికీ రైతు భరోసా ఇవ్వాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. సో చూసారు కదా వ్యూవర్స్, మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. త్వరలోనే రైతు రుణమాఫీ అలానే రైతు భరోసాకి సంబంధించిన నగదును కూడా రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయనుంది మన తెలంగాణ ప్రభుత్వం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.